బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు బిగ్ బ్లాస్టింగ్ అంశానికి సంబంధించి ఇన్ఫాక్ట్ బిగ్ బ్లాస్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మీడియా చిట్చాట్ లో కీలకమైన అంశాలను ప్రస్తావించారు మాజీ మంత్రి హరీష్ రావు. 9వ తారీఖున కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు వెళ్లబోతున్నారు ఆయన. ఈ నేపథ్యంలోని 9వ తారీఖున బిగ్ బాంబ్ బ్లాస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. ఒక బాంబు పేలుస్తా అంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. తన దగ్గర ఒక కీలకమైన డాక్యుమెంట్ ఉంది అన్నారు మాజీ మంత్రి. కమిషన్ ముందు హాజరయ్యాక మీడియాకు రివీల్ చేస్తా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. కమిషన్ ముందు ఈటల హాజరు అంశాన్ని ప్రస్తావించబోతున్నట్టుగా తెలుస్తోంది హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్ అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నాడని చెప్పుకొచ్చారు. ఆర్థిక శాఖతో సమన్వయంతో కాళేశ్వరానికి నిధులు అంటూ చెప్పుకొచ్చారు హరీష్ రావు. సంబంధం లేదని ఈటల రాజేందర్ అనడం సరైంది కాదంటున్నారు. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు మీరు చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి విచారణ అంశానికి సంబంధించి ఆయన మాట్లాడారు. ఒక్కసారి ఆయన ఏమన్నారు అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాబట్టి నేరుగా నేను మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. మరింత సమాచారం మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు ప్రస్తుతం అక్కడే ఉన్నారు. మధు, మీడియా చిట్ చాట్ లో ఎటువంటి కీలక అంశాలను ప్రస్తావించారు మాజీ మంత్రి హరీష్ రావు? అట్ ద సేమ్ టైం ఏంట బిగ్ బ్లాస్ట్ బాంబింగ్ న్యూస్ అది? ఎగ్జాక్ట్లీ ఈ రోజే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కాళేశ్వరం సమయంలో, మనందరికీ తెలిసిందే. అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలపైన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. 6వ తారీఖు రోజు మాజీ మంత్రి ఆర్థిక శాఖకు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి ఈటల రాజేందర్ హాజరయ్యారు. హాజరైన తర్వాత ఒక మాట అన్నారు ఈటల రాజేందర్, ఆర్థిక శాఖతో సంబంధం లేదు, ఆర్థిక శాఖతో ఎలాంటి సిచ్యువేషన్ లేదు, కేవలం కాళేశ్వరానికి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ మాత్రమే చేయడానికి బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా నిర్ణయం తీసుకున్నాను. మిగతా అంశాల్లో ప్రాజెక్టు రీడిజైనింగ్కి సంబంధించి ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి, ఎక్కడ ప్రాజెక్టును నిర్మించాలి, ఏమేం చేయాలనేటువంటి అంశాలకు నాకు సంబంధం లేదు, అవన్నీ మాతో చర్చించలేదు అనేటువంటి స్టేట్మెంట్ ఈటల రాజేందర్ చేస్తారు. దానికి కౌంటర్గా మాజీ మంత్రి హరీష్ రావు చాలా క్లారిటీగా చెప్పారు. ఆర్థిక శాఖ సమన్వయంతో నిధులను సమకూర్చుకున్నాము అంటూ ఈటల రాజేందర్ చెప్పింది పూర్తిగా అబద్ధం అంటూ చాలా స్పష్టంగా హరీష్ రావు మాటల్లో కనపడింది. ఆయనకు సంబంధించినటువంటి మేబీ ఈటల రాజేందర్కు గుర్తు లేదు కావచ్చు ఆ సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయాలంటూ కూడా ఆయన స్టేట్మెంట్ చేశారు. ఈటల రాజేందర్ కొన్ని గుర్తు ఉండకపోవచ్చు అనేటువంటి స్టేట్మెంట్. క్యాబినెట్కి సంబంధించినటువంటి నిర్ణయాలు, అప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ సబ్ కమిటీలో హరీష్ రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు మంత్రి, ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఆయన మంత్రిగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఆయనను కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలవాలి అనేటువంటి డిమాండ్ను కూడా హరీష్ రావు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. మరొక కీలకమైనటువంటి అంశం 9వ తారీఖు రోజు బాంబు పేల్చబోతున్నాను అంటూ హరీష్ రావు స్టేట్మెంట్ చేశారు. సరే, ఎలాంటి బాంబు పేల్చబోతా ఉన్నారు హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు? ఎందుకంటే 9వ తారీఖు రోజు హరీష్ రావు హాజరవుతున్నారు కాళేశ్వరం కమిషన్ ముందుకి. మధు ఇందుకే బాంబు ఆ టార్గెట్ ఎవరు? ఆ బాంబు ఎవరి మీద పడే అవకాశం ఉంది? ఈటల రాజేంద్ర మీద, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు మీద, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? అది ఒక బాంబేనా? ఒక బాంబు మల్టిపుల్ పర్సన్స్ మీద పడే అవకాశం ఉందా? లేకపోతే మల్టిపుల్ బాంబ్స్ మల్టిపుల్ పర్సన్స్ మీద ఉందా? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది అక్కడ? కాంగ్రెస్ ఉద్దేశించి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈరోజు స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపించింది ఆయన. ఎందుకంటే 9వ తారీఖు రోజున కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రాజెక్టు రీడిజైనింగ్కి సంబంధించినటువంటి అంశం అనుమతులు లేకుండా కట్టారు, ఇసుక పైన పిల్లర్లు వేశారు, నాసిరకమైనటువంటి పనులు జరిగాయి అనేటువంటి విమర్శలు చేస్తూ ఉంది కాంగ్రెస్. కూలేశ్వరం, అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అనేటువంటి ఒక స్టేట్మెంట్, బిగ్ అలిగేషన్ ని కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేస్తూ పోతా ఉంది. దానికి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పిన అంశాలను కాకుండా మరొక కీలక డాక్యుమెంట్ నా చేతిలో ఉంది. 9వ తారీఖు రోజు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతాను, వాళ్ళు ఏది అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, భయపడే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయపడే అలవాటు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు భయపడే అలవాటు లేదు అంటూ మాట్లాడారు. మాట్లాడుతున్న సందర్భంలోనే ఆ కీలక డాక్యుమెంట్ని 9వ తారీఖు రోజున మీడియా సమక్షంలో కాళేశ్వరం కమిషన్ ముందుకు వాళ్ళకి ఇచ్చిన తర్వాత అదే డాక్యుమెంట్ని మీడియా ముందు రివీల్ చేయబోతా ఉన్నాను, రిలీజ్ చేస్తాను. ఆ డాక్యుమెంట్తో ఒక షేక్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే కార్యక్రమానికి బీఆర్ఎస్
సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే హరీష్ రావు ఈ స్టేట్మెంట్ చేశారు. 9వ తారీఖు రోజున బాంబ్ పేల్చబోతున్నాను, కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతాను, ప్రతి దానికి సమాధానం చెప్తాను, డీటెయిల్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, ప్రతిదీ డాక్యుమెంట్ రూపంలో అందిస్తాను, వారు అడిగిన ప్రతి సమాధానం చెప్తూనే ఆ బాంబ్ ఆ రోజు పేలుస్తాను, ఆ కీలక డాక్యుమెంట్ని కూడా వాళ్ళకి అందిస్తాను, మీడియాకు అందించబోతున్నాను అంటూ చేశారు. మేబీ అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినటువంటి స్టేట్మెంట్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదొక్కటే కాకుండా ఈ రోజు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు మరొక 2 పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి హరీష్ రావు సిద్ధమవుతా ఉన్నారు. దాంట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల కాలంలో, దాదాపు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులపైన ఒక కీలకమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతా ఉన్నాను. డీటెయిల్గా ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంత మేర అప్పులు చేసింది, అది ఎక్కడ ఖర్చు పెట్టింది, ఆ డబ్బులు ఎక్కడ పోయాయి, వీటన్నిటిపైన ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. కాంగ్రెస్ చేసిన అప్పులపైన, ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన అప్పులపైన కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేసింది. దానికి కౌంటర్గా హరీష్ రావు కాళేశ్వరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరొకటి చేయబోతున్నారు. మరొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇంకొకటి మూడో పవర్ పాయింట్. ఒక్కసారి లైన్ లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించి ప్రజలు అడిగే ప్రయత్నం చేద్దాం. హరీష్ రావు ఎవరికి షాక్ ఇవ్వబోతున్నారు అనే అంశానికి సంబంధించి ఆర్టీవీ పోల్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం మీరేమనుకుంటున్నారు? హరీష్ రావు చెబుతున్న మాట, హరీష్ రావు షాక్ ఇవ్వబోతున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనేది మీరు చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ ఆ కమెంట్స్ ని, ఇంట్రెస్టింగ్ కమెంట్స్, అట్ ద సేమ్ టైం ఆసక్తికరమైన ఉంటే కనుక నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ కారణం ఏమై ఉండొచ్చు, ఎవరి మీద అయి ఉండొచ్చు, ఎవరిని టార్గెట్ చేసి అయి ఉండొచ్చు, ఈ అంశానికి సంబంధించి బాంబు ఎవరి మీద పడే అవకాశం ఉంది, ఎవరు ప్రస్తుతం చర్చలో ఉన్నారు, దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు మాజీ మంత్రి హరీష్ రావు చెబుతున్న ఆ బాంబ్ ఏమయ్యే అవకాశం ఉంది, ఆ బాంబు ఎవరి మీద పడే అవకాశం ఉంది, కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 9వ తారీఖున విచారణకు వెళ్ళబోతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కమిషన్ ముందు విచారణకు వెళ్ళబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం చిట్ చాట్ నిర్వహించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ చిట్ చాట్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మధు, నెక్స్ట్ ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? అట్ ద సేమ్ టైం పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, ఇప్పటికే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఒకటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక పవర్ ప్రజెంటేషన్ చేయబోతా ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి అప్పులపైన 3వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి కూడా హరీష్ రావు సిద్ధమవుతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం రాష్ట్ర ప్రజలకు, చదువుకున్నటువంటి వారికి, విఘ్నులకు అర్థమయ్యే రీతిలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది అనేటువంటి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. హరీష్ రావు స్వయంగా ధృవీకరించారు. 3వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్లో తలబెట్టినటువంటి 150 టీఎంసీల సామర్థ్యంతో కట్టబోయేటువంటి బంకచెర్ల ప్రాజెక్ట్, కృష్ణా వాటర్ బంకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించిన అంశం పైన డీటెయిల్గా ఆయన ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మరొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దాంట్లో తెలంగాణకు ఏ మేర నష్టపోయే అవకాశం ఉంది ఆ బంకచెర్ల ప్రాజెక్టు వల్ల అనేటువంటిది డీటెయిల్గా ఆయన చెప్పబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ కాంగ్రెస్ సైలెంట్గా ఉంది, బంకచెర్ల ప్రాజెక్టు పైన మాట్లాడట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శిష్యుడుగా బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. గురుదక్షిణగా ఆయనకు చేయడానికే సైలెంట్గా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటిది అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. దానితో పాటు ఎన్డీఏ గవర్నమెంట్లో, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, బీజేపీ, జనసేన, టీడీపీ 3 అలయన్స్ ఉన్నాయి. సో బీజేపీ కూడా నోరు మెదపట్లేదు బంకచెర్ల ప్రాజెక్టు పైన. సో అటు ఒకే దెబ్బతో ఆ బంకచెర్ల ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కాంగ్రెస్ని, బీఆర్ఎస్ని, అటు చంద్రబాబుని ముగ్గురిని కార్నర్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం 3 పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు. దాంతోపాటు ఇందాక మాట్లాడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేటువంటి సిచ్యువేషన్ సందర్భంగా అన్ని చెప్తానని చెప్తూనే తుమ్మల నాగేశ్వరరావును కూడా కాళేశ్వరం కమిషన్ ఖచ్చితంగా ఆ విచారణకు పిలవాలి అనేటువంటి డిమాండ్ని బీఆర్ఎస్ కొత్తగా ప్రతిపాదనను తెరపైకి తెస్తా ఉంది. ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కు మాత్రమే నోటీసులు అందాయి పొలిటికల్ గా. మిగతా అంతా అధికారులు, ఇంజనీర్లు అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటి ద్వారా ఇప్పుడు చర్చ జరిగింది, ఎక్స్పర్టీస్, ఇరిగేషన్ ఎక్స్పర్టీస్. కానీ పొలిటికల్ లీడర్స్గా ముగ్గురికే పిలుపు వచ్చింది. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత మంత్రి, ఆయనను కూడా పిలవాలి అనేటువంటి డిమాండ్ని, కొత్త డిమాండ్ని బీఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చింది హరీష్ రావు చేసినటువంటి స్టేట్మెంట్. సో మొత్తానికి విజయవాడ వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి అక్కడ భేటీ అయిన తర్వాత
బజ్జీలు తినొచ్చారు, బంకచెర్ల ప్రాజెక్టును అక్కడ సమర్థించారు, ఏపీతో కుమ్మక్కయ్యారు. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలుపుతుంది అంటూ హరీష్ రావు కీలక అంటే మీరు అన్నట్టుగా ఇక్కడ కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి మధు ఇప్పుడు 9వ తారీఖున ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు కాబట్టి సోమవారం జరిగే విచారణకు సంబంధించి అంటే ఆ బాంబుకి సంబంధించిన హింట్ వదిలే ప్రయత్నం చేశారా, లేకపోతే ఆ హింట్ కూడా ఆ రోజు వదలబోతున్నారా? దీనికి సంబంధించి ఆయన ఏమంటున్నారు? ఎగ్జాక్ట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆ రోజు బాంబు పేల్చబోతున్నారు అనేటువంటిది క్లారిటీ ఉంది. కాకపోతే ఆయన దగ్గర ఉన్న కీలక డాక్యుమెంట్ ఏంటి? ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అసలు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఎలా రీడిజైనింగ్ అయింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, మహారాష్ట్ర అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంతో జరిగిన చర్చలు, సారాంశము, కంక్లూజను ఇదంతా ఒక ఎత్తు అయిన తర్వాత ఎందుకు రీడిజైన్ చేయాల్సినటువంటి అవకాశం వచ్చింది, తెలంగాణ నీటి అవసరాల కోసం, సాగునీరు అవసరాల కోసం ప్రాజెక్టు రీడిజైనింగ్ చేయాల్సిన పరిస్థితులను వివరించారు. సో వాటి అంశాన్ని ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. కానీ హరీష్ రావు చేతిలో ఉన్న ఆ కీలక డాక్యుమెంట్ ఏంటి అనేటువంటిది బిగ్ క్వశ్చన్. ఆ రోజే రివీల్ చేస్తానంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఇరిగేషన్ శాఖకు సంబంధించి. సో 9వ తారీఖు రోజు హరీష్ రావు హాజరవుతున్నారు, 11న కేసీఆర్ హాజరవుతున్నారు. 9వ తారీఖు రోజున బిగ్ బ్లాస్ట్ చేయబోతా ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు. రైట్ మీద ఒక్కసారి మీరు లైన్లో కూడా ప్రయత్నం చేయండి. మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ప్రస్తుతం ఈ అంశమే రాజకీయంగా పెనుగుమారాన్ని రేపబోతోందా? ఈ చర్చకు దారితీస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు బిగ్ బ్లాస్టింగ్ బాంబు పేల్చబోతున్నారంటూ చెప్పుకొచ్చారు మీడియాతో చిట్ చాట్ లో సందర్భంగా. ఈ నేపథ్యంలోనే 9వ తారీఖున కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణకు వెళ్లబోతున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. అట్ ద సేమ్ టైం ఆ రోజు బాంబు పేలుస్తా అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తన దగ్గర ఒక కీలకమైన డాక్యుమెంట్ ఉంది అన్నారు మాజీ మంత్రి. కమిషన్ ముందు హాజరయ్యాక మీడియాకు రివీల్ చేస్తా అంటున్నారు ఆయన. కమిషన్ ముందు ఈటల హాజరు అంశాన్ని ప్రస్తావిస్తా అంటున్నారు హరీష్ రావు. ఎందుకంటే ఆర్థిక శాఖతో సమన్వయంతో కాళేశ్వరానికి నిధులు వెళ్ళాయి అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు. సంబంధం లేదని ఈటల రాజేందర్ అనడం సరైనది కాదు అంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు పేల్చబోయే ఆ బాంబు ఏంటి, ఏమై ఉంటుంది, అట్ ద సేమ్ టైం అది ఎవరి టార్గెట్గా? దీంతో పాటు ఆర్టీవీ ఆల్రెడీ ఒక పోల్లో మిమ్మల్ని ప్రశ్న అడగడం జరిగింది. హరీష్ ఎవరికి షాక్ ఇవ్వబోతున్నారు, కేసీఆర్ కా, కాళేశ్వరం కమిషన్ కా? ఎందుకు ఈ చర్చ జరుగుతోందంటే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఒకవేళ ఆయన ఇచ్చే డాక్యుమెంట్ కీలకమైనది అయి ఉంటే కనుక మొత్తం విచారణకు సంబంధించి ఒక టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే విచారణ పూర్తిగా ఒక కొత్త కోణంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో 9వ తారీఖున మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు విచారణకు వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక కీలకమైన డాక్యుమెంట్ ని కాళేశ్వరం కమిషన్ ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నాడు, కాళేశ్వరం కమిషన్ ముందు ఉంచబోతున్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్న సందర్భం. మీడియా చిట్ చాట్ లో భాగంగా ఏమై ఉంటుంది, ఎవరి టార్గెట్ అయి ఉంటుంది, ఎవరి మీద ఆ బాంబు పడే అవకాశం ఉంది, ఇంతకీ ఆ బాంబు ఏంటి, ఎవరి మీద పడే అవకాశం ఉంది, ఎవరి టార్గెట్ గా, ఎవరికి ఆ బాంబు ఇన్ఫాక్ట్ టార్గెట్ అని చెప్పుకోవచ్చు. మీకేమనిపిస్తుందని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ నేపథ్యంలోనే ఏం జరిగే అవకాశం ఉంది 9వ తారీఖు తర్వాత అనేది కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాన్ని. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.